సో మీ సినిమాలే అంటే మీ యూ హ్యావింగ్ యువర్ ఓన్ దిస్ థింగ్. మీ సినిమాలే అంటే ఇప్పటివరకు నేనే రాజు, నేనే మంత్రి, లీడర్ అట్లాంటివి మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యేటువంటి విరాట పర్వం అట్లాంటి యాజ్ ఏ నార్మల్ జనరల్ వ్యూవర్, జనరల్ ఆడియన్గా చెప్తున్నాను. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అంటే యూ ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద థింగ్స్, యూ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద కమర్షియల్ ఫిల్మ్స్. సో మీరు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ చరణ్ కానీ సమ్ అదర్ యువర్ ఫ్రెండ్స్ ఉన్నారు సో కదా, చేస్తున్నారు కదా. వై అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ క్యాపబిలిటీ బట్ వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్ అని నాకు I chose the alternative path అండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎవ్రీ టైమ్ ఈరోజు మీరు నేను చేసిన 6 సినిమాల్లో 3 చెప్పారు మీరు ఆల్రెడీ. సో నేను చేసింది 6. సో నేను చేసినవి అన్నీ గుర్తున్నాయి. సో ఐ లైక్ దట్. అంటే నేను I've become an actor in a very different circumstance and I thought నాకేంటంటే ఎప్పుడు నేను చూడని సినిమా నేను డెలివర్ చేయాలని ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం రాజకీయం చూసినా, ఒక నెగిటివ్ హీరోని చూసినా, ఒక సబ్మరీన్ చూసినా, ఈరోజు ఒక మెడ్రాస్ స్టూడియో చూసినా, ద ఫిల్మ్స్ దట్ I was able to bring to you, you saw a new world. So for me that is more exciting than doing films that are already being done. సార్ అక్కడ సౌండింగ్ వినిపించింది తమిళ్ రివ్యూస్ కానీ ఇవన్నీ సెలబ్రిటీ స్టాక్ కూడా. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ యువర్ కో ఫ్రెండ్స్ ఎవ్రీవన్ రియాక్షన్, ఇండస్ట్రీస్ రియాక్షన్? Well, it's only a handful of people that saw it and whoever saw it really likes it. So now we'll let the others watch it. It's today only.